ప్రైజ్ ద లార్డ్. అత్యున్నతమైన శక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. దేవుని మాటలను ఆసక్తితో వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. ప్రీవియస్ వీడియోలో ఏలియా మరణాపేక్ష కలవాడై దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థించాడో మనం ధ్యానించుకున్నాము. ఏలియా గొప్ప ప్రార్థనా శక్తితో రోషము కలిగిన దేవుని ప్రవక్తగా దేవుని నామాన్ని ప్రకటించాడు. ఎలీషా ఏలియా యొక్క శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వచ్చిందని ఏలియా ఎలీషాలు గుర్తించారు. ఏలియా తాను కొనిపోబడక మునుపు ఎలీషాకు ఏమి చేయవలనని అడిగినప్పుడు ఏలియా యొక్క ఆత్మలో 2 పాళ్ళు కావాలని ఆశించాడు ఎలీషా. ఆత్మలో 2 పాళ్ళు అంటే ఏలియా చేసిన పరిచర్యలో 2 పాళ్ళు అని అర్థం. అంటే ఏలియా యొక్క పరిచర్యలో వారసత్వం అడుగుతున్నాడు ఎలీషా. ఈ విధమైన కోరిక దేవుడు మాత్రమే తీర్చగలడని ఏలియాకు తెలుసు. అందుకే ఏలియా, నేను నిన్ను విడిచిపోయినప్పుడు నీవు నన్ను చూడగలిగిన ఎడల అది నీకు లభించును అని ఎలీషాకు చెప్తాడు. దేవుడు సమస్త కార్యములను తన స్వాధీనమందుంచుకొనును. ఒకవేళ దేవుడు ఎలీషాకు 2 పాళ్ళు ఇవ్వదలిచిన ఎడల ఎలీషా ఏలియా ఆకాశమునకు కొనిపోబడుటను చూచును. ఈ విధముగా ఎలీషా యొక్క కోరిక పూర్తిగా దేవుని చేతిలో ఉన్నది. ఇంతలో అకస్మాత్తుగా అగ్ని రథములను అగ్ని గుర్రములను కనపడెను. ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనిపోబడెను. బైబిల్ గ్రంథంలో చనిపోకుండా పరలోకానికి వెళ్ళింది 2 మాత్రమే. ఒకరు ఏలియా, రెండో వారు హానోకు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను అని వ్రాయపడి ఉన్నది. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అని వ్రాయబడి ఉన్నది. భవిష్యత్తులో ప్రభువు రాకడలో జరగబోయే అనేక మంది గురించి ఏలియా హానోకు సాదృశ్యంగా ఉన్నారు. ఎలీషా ఏలియా యొక్క సేవను సంపాదించిన దానికి గుర్తుగా ఏలియా దుప్పటిని పొందాడు. ఏలియా ఆత్మకు 2 అంతల ఆత్మ తనపై ఉందని ఎలీషా నమ్మాడు. ఎలీషా పరిచర్య కాలము ఏలియా కంటే 2 రెట్లు దీర్ఘమైనదని అంచనా వేయబడింది. రాసియున్న అద్భుత కార్యాలు కూడా ఏలియా కంటే 2 అంతలు ఎక్కువే. ఎలీషా ప్రార్థన 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. దేవుడు ఎలీషాను ఒక సాధనంగా చేసుకొని అద్భుత కార్యాలు జరిగించాడు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక విధవరాలు మనకి కనపడుతుంది. ఈమె అప్పుల పాలైనందున తన 2 కుమారులను బానిసలుగా చేయాలని బలవంతం చేయగా ఆమె ఎలీషా వద్ద మనవి చేస్తుంది. ఎలీషా, నీ వద్ద ఏమి ఉన్నాయని అడిగితే కొద్ది నూనె మాత్రమే ఉన్నదని ఆమె చెప్పింది. ఎలీషా ఆమెతో, నీవు ఎన్ని సంపాదించగలవో అన్ని ఖాళీ కుండలను తెప్పించి వాటిలో నీ నూనెని పోయమని చెప్తాడు. నింపడానికి కుండలు దొరికినంతకాలము ఆ కొద్ది నూనె ప్రవహిస్తూనే ఉంది. ఆమె ఆ నూనె అమ్మగా వచ్చిన సొమ్ముతో బాకీ తీర్చుకొని మిగిలినవి ఆమె పోషణకు ఉపయోగించుకుంది. ఇతరులకు సాయం చేయాలన్న కోరిక నిజ దైవ సేవకుడైన ప్రతి ఒక్కరికి లక్షణము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయు అని వ్రాయపడి ఉన్నది. ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవారికి దేవుని హస్తము ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. ఈ పేద విధవరాలి విషయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు. అయితే ఆమె నమ్మకము, విధేయత దేవుని కృపను పొందుటకు కారణమయ్యాయి. నూనె పోసేటప్పుడు తలుపు మూసుకోవాలన్న సంగతి మనం గమనించాలి. యెహోవాయే దేవుడని ఇశ్రాయేలు వారందరికీ రుజువు చేసే బహిరంగమైన అద్భుతం కాదిది. దేవుడు తన విశ్వాసులను రహస్యంగా పోషిస్తాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ.
రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఒక ఘనురాలైన స్త్రీ కనపడుతుంది. ఈమె దేవుని సేవకులకు సహాయపడాలనుకుంటుంది. ఆత్మ సంబంధమైన వివేకము వివేచన గల స్త్రీ ఈమె. వినయ స్వభావం గల స్త్రీ ఈమె ఎలీషా కొరకు ఒక చిన్న అతిథి గృహాన్ని కట్టించింది. కృతజ్ఞతగా ఎలీషా ఆమె కొరకు ఏమైనా చేయగలమా అని తన శిష్యుడైన గెహాజీని అడిగినప్పుడు గెహాజీ ఆమెకు పిల్లలు లేరు అని చెప్తాడు. ఎలీషా ఏడాది లోపల నీకు కుమారుడు కలుగునని ఆమెతో పలికెను. సంవత్సరం లోపల ఆ మాటలు నెరవేరినవి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బిడ్డ చనిపోయింది. ఆమెకు ఒక వింత పరీక్ష పెట్టబడింది. కానీ ఆ స్త్రీ యొక్క విశ్వాసము వెంటనే ఎలీషా దగ్గరకు వెళ్ళడానికి వెనుకంజ వేయలేదు. ఎలీషా వద్దకు వెళ్ళి ఈ సంగతి చెప్పాలని నిశ్చయించుకుంది. ఎలీషా తన శిష్యుడైన గెహాజీని పిలిచి తన దండము ఇచ్చి ఆ బాలుడి ముఖం మీద పెట్టమని పంపుతాడు. గెహాజీ వెళ్ళినప్పటికీ ఆ స్త్రీ ఎలీషాను విడిచిపెట్టదు. తప్పక ఎలీషానే రావాలని మనవి చేస్తుంది. ఇంతలో గెహాజీ పరుగున పోయి ఎలీషా చెప్పినట్లు చేసినప్పటికీ ఆ బాలుడు లేవడు. ఎలీషా ఆ బాలుని వద్దకు వెళ్ళి బాలుడు చనిపోయి ఉండటము, తన మంచం మీదే ఆ బాలుడు ఉండటం చూస్తాడు. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనంలో తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి అని వ్రాయపడి ఉన్నది. ఇక్కడ ఎలీషా చేసిన ప్రార్థన వ్రాయపడలేదు, కానీ ఎలీషా దేవునికి ప్రార్థన చేశాడు అని వ్రాయపడి ఉన్నది. ఆ కింది వచనాల్లో ఆ బిడ్డ బ్రతికినట్లు మనం చదువుతాము. ఏలియా పరిచర్యలో సారేపతు విధవరాలి కుమారుని పట్ల దేవుడు ఏ విధంగా అద్భుత రీతిలో ఆ బిడ్డని బ్రతికించాడో ఇక్కడ కూడా దేవుడు ఎలీషా ప్రార్థన ఆలకించి అద్భుత రీతిలో షునేమీరాలి కుమారుణ్ణి బ్రతికించాడు. ఒక శక్తివంతమైన ప్రార్థన ఒక బిడ్డకి ఊపిరి పోసేలా చేసింది. దేవుడు ప్రార్థనకు అంత ఆధిక్యత ఇచ్చాడు. ఇలాంటి విషయాలను మనం క్రొత్త నిబంధనలో కూడా చూస్తాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనాల్లో యేసుక్రీస్తు వారు నాయీను ఊరి విధవరాలి కుమారుణ్ణి నోటి మాటతో బ్రతికించిన విధానాన్ని మనం చూస్తాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 38 నుంచి 44 వచనాల్లో చనిపోయి సమాధి చేయబడిన లాజరును యేసుక్రీస్తు వారు లాజరు బయటకు రమ్మని చెప్పగా లాజరు తిరిగి బ్రతికినట్లు చూస్తాము. దేవుడు ఆదికాలంలో తన ప్రవక్తల ద్వారా ఇలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు. క్రొత్త నిబంధనలో స్వయముగా యేసు ప్రభువారే చనిపోయిన వారిని బ్రతికించారు. అలాగే ప్రభువారి శిష్యుడైన పేతురు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 36 నుంచి 43 వచనాల్లో చనిపోయిన తబితాను శిష్యురాలిని బ్రతికించినట్లు మనం చదువుతాము. ఈ మహత్కార్యాలు అద్భుత కార్యాలు కేవలము మన దేవుడు మాత్రమే చేయగలడు. ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రార్థించిన వారి జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటివి సాధ్యమేనా? ఇవన్నీ వినడానికేనా నిజ జీవితంలో కూడా జరుగుతాయా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దేవుని చిత్త ప్రకారము దేవునికి ఇష్టకరంగా నడిచే ఏ వ్యక్తి జీవితంలోనైనా దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు అన్నది వాస్తవం. చనిపోయిన తర్వాత బ్రతకడం అన్నది ఈ రోజుల్లో సాధ్యం అవుతుందా అని యోచిస్తే మనిషి దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడితే ఏ రోజుల్లోనైనా ఏది అసాధ్యం కాదు. కానీ నిజంగా మనలో యథార్థత ఎక్కడ? సగం దేవునిపై సగం లోకంపై ఆధారపడతాము. మంచి జరిగితే మన ఖాతాలో వేసుకుంటాము, చెడు జరిగితే దేవుని ఖాతాలో వేస్తాము. ఎంతోమంది యథార్థంగా సేవ చేసే సేవకులను మరణపు అంచుల నుంచి విడిపించిన దేవుడు మన దేవుడు. అలాంటి వారి సాక్ష్యాలు మనము ప్రతిరోజు ఎన్నో వింటూనే ఉంటాం. కానీ మనం పూర్తిగా విశ్వసించము. విశ్వాసం లేకుండా దేవుని కృపను మనం పొందుకోలేము. విశ్వసించి ప్రార్థిద్దాము, దేవుని దీవెనలను పొందుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి.
మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.